చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించి కూడా విఫలమయ్యి చివరకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో 5.5 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇక్కడ చేరుకుంటున్నారు. సో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ సందడి ఎలా ఉంది? నిన్న కూడా జైలు నుంచి బయటకు వచ్చాక కవిత చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. బయటకు వచ్చాకైనా మాట్లాడతారా లేకపోతే నేరుగా నివాసానికి వెళ్ళిపోతారా? తనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన కవితకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ర్యాలీగా తీసుకువెళ్లి తమ నాయకురాలి నివాసం వరకు కూడా ర్యాలీగా తీసుకువెళ్తున్నాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి విజువల్స్ చూస్తున్నాం. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. నిన్న తీహార్ జైలు నుంచి నిన్న రాత్రి బెయిల్పై బయటకు వచ్చిన కవిత అక్కడే కుటుంబ సభ్యులను చూసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత తన కుమారుణ్ణి అన్నను ఆలింగనం చేసుకుని ఆమె తన అరెస్టుకు కారణమైన వారిని కూడా విడిచిపెట్టేది లేదంటూ కూడా కాస్త హెచ్చరిస్తూనే మాట్లాడారు. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాం, పోరాటం కొనసాగిస్తామని నిన్న కవిత వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈరోజు ఈడీ ముందు హాజరైన తర్వాత మధ్యాహ్నం ఢిల్లీలో బయలుదేరారు. కాసేపు క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే దాదాపు 5.5 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్దకు చేరుకుంటారు కవిత. కవితతో పాటుగా భర్త అనిల్, కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కుమారుడు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ వద్ద మనం చూస్తున్న ఒక భారీ సందోహం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. అటు పార్టీకి సంబంధించి లేకపోతే చాలా రోజుల నుంచి తమ తెలంగాణ నాయకురాల్ని అరెస్ట్ చేశారన్న ఒక ఆవేదన నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అయితే బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఒక ఉత్సాహభరిత వాతావరణం అయితే కనిపిస్తోంది.
మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు 5.5 నెలల తర్వాత కవిత చేరుకున్నారు. వచ్చిన కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ చేరుకున్నారు. అయితే తన కోసం వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ కవిత వారితో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడైతే ఒక కోలాహల వాతావరణం కనిపిస్తోంది. అక్కడి నుంచి ర్యాలీగా బంజారా హిల్స్లోని ఆమె నివాసానికి నేరుగా చేరుకుంటారు. కవితతో పాటు వెంట భర్త అనిల్తో పాటు కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా నిన్న ఢిల్లీ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఉన్నారు. కవిత వెంటే ఉండి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనం అక్కడ దృశ్యాలు చూస్తున్నాం. బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అటు కవిత నివాసం వద్ద కూడా అంతే స్థాయిలో కార్యకర్తలు అయితే అక్కడ చేరుకున్నారు. అక్కడ కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. దాదాపు 5.5 నెలల తర్వాత తిరిగి వచ్చిన కవితకు స్వాగతం పలికేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అటు పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో బయలుదేరుతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ర్యాలీగా అక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. చూస్తున్నాం మనం, భారీ సంఖ్యలో వెహికల్స్ అక్కడ చేరుకున్నాయి. ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. మొత్తానికి గడిచిన మార్చి 15న ఆమె ఏసీబీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత సిబిఐ ఏప్రిల్ 11న మరో కేసు నమోదు చేసింది. ఈడీ అరెస్ట్ మార్చి 15 జరిగినప్పటి నుంచి కూడా చూసుకుంటే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మార్లు బెయిల్ వస్తుంది, కవిత వచ్చేస్తారు అనుకున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అటు ఈడీ సిబిఐ దర్యాప్తు మ్యాక్సిమం కంప్లీట్ అయింది. మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి సిబిఐ ఈడీ కూడా చాలా గట్టిగా వాదనలు వినిపించిన నేపథ్యంలో అప్పట్లో బెయిల్ తిరస్కరణకు గురైంది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు దాదాపు 5.5 నెలల పాటు దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదన్న నేపథ్యంలో కూడా అటు ఈడీ నుంచి సిబిఐ నుంచి కూడా పెద్దగా వాదనల విషయంలో కూడా వ్యతిరేకత లేకపోవడంతో కవిత ఎట్టకేలకు బెయిల్ పైన బయటకు వచ్చారు. నిన్న రాత్రి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ వద్ద. అక్కడి నుంచి ఇప్పుడు ర్యాలీగా బయలుదేరి నివాసం వద్దకు చేరుకుంటారు.